ఆనందా, పెళ్లి కూతురు కోసం నువ్వు సపరేట్గా నేయించావే, ఇదిగో ఆ చీర. చావే వద్దనుకున్నవాడు వెళ్ళి యమధర్మరాజు ఇంటి డోరు కొట్టినట్టు పోయి పోయి ఆవిడ చేతిలో పెట్టిందేందమ్మి కవర్ని. శరణ్య కోసమని ఈ శారీ సెపరేట్ గా చేయించాను. ఆ చీరని బయటికి తీస్తే పెట్రోల్ బయట పడిపోతుంది. ఎవరైనా అయితే ఇదేదోలే అని వదిలేస్తారు. కానీ ఆనంద భైరవి అంటే అదేంటి ఇదేంటి అని ఖచ్చితంగా ఆరా తీస్తుంది. అప్పుడు మన పెన్ డ్రైవ్ ప్లాన్ తెలిసిపోయి మనం అడ్డంగా బుక్ అయిపోతాము. పద పద పద. ఇలాగే వెళ్తావా? ఓ పద పద. ఏంటంటే శరణ్య కోసం సెపరేట్ గా చేయించారా? ఇది చూనివ్వండి. అది కట్టుకున్నప్పుడు చూద్దుగాన్లే. కవర్ ఎందుకు మీరు పట్టుకుంటారు? బరువు కదా. ఇటివ్వండి, నేను మోస్తాను. నా బరువుని ఇంకొకరి మీద పెట్టే అలవాటు నాకు లేదు. సర్లేండి, చీర శరణ్య కోసం తెచ్చుంటారు కదా, ఇద్దాం పదండి. తెచ్చింది శరణ్య కోసమే, కానీ ఎందుకు అంత తొందరపడుతున్నారు? మా టెన్షన్ చీర కోసం కాదు, అందులో ఉన్న పెన్ డ్రైవ్ కోసం. అయినా మీ తరపు నుంచి ప్రత్యేకమైన అతిథులు వస్తారు అన్నారు, ఇంకా రాలేదేంటి? ప్రత్యేకమైన అతిథా? ఎవరది? అదిగో వచ్చేసింది. ఏంటి అలాగే చూస్తూ ఉండిపోయారు? ఎవరా అని సాగదీశారు కదా, పదండి చూద్దరు గాని. పదండి, పదమ్మా. అక్క, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇందాకే. ఏంటక్క గదంతా అలా చూస్తున్నావు? ఏం లేదు, నీకోసమని గిఫ్ట్ తీసుకొచ్చాను. తీసుకో, ఓపెన్ చేయి. చాలా బాగుందక్క. నీ మంచి కోరుకునే మేము ఎవరైనా నీకు నచ్చిందే ఇస్తాం, నీకు మంచి చేస్తాం. ఇప్పుడే నువ్వు చేసుకోబోయే అమ్మాయిని చూశాను. తనతో నీ లైఫ్ చాలా బాగుంటుంది. కొన్ని నువ్వు సరిచేసుకుంటే ఇంకా బాగుంటుంది. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నీకు తెలియకుండా ఉండదు కదా. ఈ పెళ్లి నీ జీవితానికి ఒక మంచి మలుపు, నీ లైఫ్లో ఎదుగుదలకి, ఆనందానికి పునాది. అది గుర్తుపెట్టుకో.
ఏమైంది నాయనే? ఈ పెళ్లి అందరి ఇష్టంతోనే ఏర్పాటు చేసావా పిన్ని? అలా ఎందుకు అడుగుతున్నావు? ఈ పెళ్లి శుభలేఖ చూసినప్పటి నుంచి ఏదో నెగటివ్ థాట్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. అంటే నీకో విషయం చెప్పలేదు. దర్శన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది జరిగింది. ఆ అమ్మాయి కాదు పిన్ని. ఖచ్చితంగా ఆ అమ్మాయి అయితే పెళ్లికి అడ్డు కాదు పిన్ని, ఇంకేదో ఉంది. ఈ ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో నెగిటివ్ ఎనర్జీ నన్ను టచ్ చేస్తుంది. ఇక్కడ మన చుట్టుపక్కనే ఏదో జరుగుతున్నట్టుంది. ఏదో ప్రమాదం జరగబోతుంది. ఆనందాన్ని ఆవిరి చేసి నీ సంతోషాన్ని తలకిందులు చేసేది ఏదో అలజడి. అదేంటో తెలియట్లేదు కానీ ఏదో ప్రమాదం అయితే ఎదురు కాబోతుందనిపిస్తోంది. అది ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో చెప్పలేను. జాగ్రత్త. ప్రమాదమా? నా సంతోషాన్ని తలకిందులు చేసే ప్రమాదమా?